జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించే క్రమంలో ఉన్న అద్భుతమైన సమాజం వేస్తున్న అడుగులతో క్రియేట్ చేస్తున్న ఒక అద్భుతమైన కళల రాజ్యం కాగా దాన్ని రియలైజ్ చేస్తుండగా ఒక సుస్థిరమైన శాశ్వతమైన ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా బలమైన అడుగులు వేసి పునాదులు కూడా లేపి స్ట్రక్చర్ పైన లేస్తుండగా ఇంకో పక్క దీన్ని ఇక్కడే ఆపేసి మళ్ళీ పాత అరాచకపు చీకటి కాలంలోకి యుగంలోకి రాజ్యంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆఖరు ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తుంది. 24 వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగానే కేంద్రంలో బలంగా ఉండే అధికారంలో ఉన్న పార్టీతో ఇటు రాష్ట్రంలో సామాజిక వర్గంలో బలం ఉందని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ వీళ్లను అటు ఒకరిని ఇటు ఒకరిని పెట్టు అలాగే పరోక్షంగా అసలు దివాలా తీసి నోటా కంటే తక్కువ ఓట్లతో పూర్తి కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ అవుట్ సోర్సింగ్ దీనికి తీసుకుని ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఓట్లను యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేయకూడదు. అలాగే ఇటువైపు వైఎస్ఆర్ అభిమానులు కానీ లేదా మైనారిటీ ఓట్లు ఎవరుంటే వాటి వరకు లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా పెట్టు పరోక్షం. బహుశా ఇది చరిత్రలో మన ఆయన ప్రధాని వచ్చి మాట్లాడినాడు. ఆయన అనడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సహోదరి షర్మిల గారు ఇద్దరు కావాలని ఈయన యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారా అని అక్కడ వాళ్ళిద్దరు ఒకటేనా. కానీ వాస్తవంలో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడికి తెలుసు ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలు ఎట్లయ్యారు, ఎక్కడి నుంచి ఇదంతా ఎవరు నడుపుతున్నారు ఈ యంత్రాంగం. అలాగే ఆమె మాట్లాడే మాటలన్నీ స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, అసలు ఆ మాట్లాడే మాటలు ఎవరి భాష, ఆ స్లాంట్ ఏంటి, పొల్లు పోకుండా చంద్రబాబు నాయుడు కానీ ఆయన నెత్తిన పెట్టుకున్న మీడియా కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంతకుముందు ఈయన భాష చెప్పంటే ఎవరు వాళ్ళు ఏదైతే కక్కుతున్నారో అదే ఇక్కడి నుంచి కూడా వస్తుంది. మరి బీజేపీ కాంగ్రెస్ బహుశా దేశం అంతా కొట్టుకుంటున్నాయో కానీ ఇక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి ఎట్టయినా సరే చంద్రబాబు తీసుకురావాలని వాళ్ళు కూడా ఎందుకు ఇన్ని పార్టీలు అన్ని రకాల శక్తులు ఏకమవుతున్నాయి అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లా. ఈరోజు ఏది అందరినీ పేదలందరినీ ఎత్తిన పెట్టుకుంటున్నాడు. అలాగే అన్ని కులాలకు అట్టడుగు వర్గాలను పైకి తీసుకుని వాళ్ళను సాధికారత దిశగా అడుగులు వేయిస్తారు. సమాన అవకాశాలు కాదు మించి క్రియేట్ చేస్తుంది. అది మెప్పించి కాదు, అన్ని వర్గాల వారిని మెప్పించి ఇది అవసరం అనేది మంచి ఆదర్శప్రాయమైన దిశగా ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారో, జాతి నిర్మాతలు కోరుకున్నారో, స్వాతంత్ర పోరాట యోధులు కోరుకున్నారు ఆ సమాజం దిశగా ఈయన అడుగులేస్తుంది. ఇది రాజకీయం అంటే దోపిడీ అనుకోని డిఫరెంట్ లెవెల్స్లో సరే దానికి పరాకాష్ఠగా రూపంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన వాళ్ళందరూ సంప్రదాయ రాజకీయాలు అంటే ఏంటివి, ఎమ్మెల్యేలుగా ఏదో రకంగా నిలబడాలి, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు ఎట్లా చక్కదిద్దుకోవాలి, ఏం చేయాలని చూడాలి, కొన్ని ప్రామిస్లు చేయాలి, అందులో కొన్ని 1-2 మాత్రమే నింపాలి, మిగిలినవి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వాయిదా వేసుకోవాలి. ప్రజలకు ఎప్పుడు ఒక క్యారెట్ ఒక స్టిక్ క్యారెట్ ముందు చూపుతున్నారు ఎన్నికలు వచ్చేసరికి. మళ్ళీ ఆ గేమ్ రూల్స్ అవే ఉన్న వాటిని ఫస్ట్ టైం ఈయన బ్రేక్ చేశారు జగన్మోహన్. అందుకే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎంత పెద్ద స్థానం, అలాగే సామాన్యుడు సైతం ఎన్నికల్లో నిలబడగలడు అని ప్రూవ్ చేసుకుని తెచ్చి మరీ నిలబెట్టి గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఫీల్డ్ చేశారు.
రాష్ట్రం ఇదంతా చూస్తుంది, దేశం కూడా చూస్తుంది. ఇది ఎవరికి నచ్చట్లేదు. దీన్ని దెబ్బ కొట్టాలి. గేమ్ ఆడితే మన గేమ్ ఆడుకోవాలి. రాజకీయం అంటే ఒక వికృత క్రీడ, అది మనకు అధికారం. రాజకీయం అంటే అధికారం, బాధ్యత కాదు. అలాంటి శక్తులన్నీ మొత్తం ఏకమై అక్కడ తానులో గుడ్డ అంటే అక్కడ కనపడుతుంది. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకొకటి అయినా మనం కొట్టుకోవాలి. మనం అలాగే ఉండాలి. మిగిలిన వాళ్ళు అలాగే కింద అలాగే ఉండాలి. కులాలు అలాగే ఉండాలి. కులాల మధ్య చిక్కులు ఉండాలి. ఏదో చేస్తున్నాం అనిపించాలి, ఏమీ జరగకూడదు. ఆ శక్తులన్నీ ఏకమైనాయి. ఏ కళలైతే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ, మన దేశ జాతిపిత కానీ, ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టుండాలనుకుంటున్నారు, ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి నచ్చాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా. యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది మహాదోపిడి. అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది. మరి మిగిలిందంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత లెఫ్ట్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు, దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా తన దీనికి తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు అనేది అందరికీ తెలుసు. అంతటి శక్తిమంతుడు ఆయన. తాను అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా ఏం చేయాలనో, ఆ అధికారం దగ్గర రావడం కూడా ఎందుకు, రాష్ట్రాన్ని నలిపి అప్పడంలాగా మింగేయడానికి. ఉమ్మడి రాష్ట్రం అట్లే చేశాడు. ఇప్పుడు చీలగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు, అన్యాయమైన చీలికలో. ఆ తర్వాత తొలి దశ తనకు వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. హామీలు మింగి ఎంతైనా సరే జీర్ణం చేసుకుంది. అవన్నీ విశ్వరూపం అంతా ఈ మహాదోపిడి బాగా ఇస్తుంది. ఓ చిత్రం ఏమంటే, ఈరోజు ఈ పార్టీలన్నీ బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు కూడా రకరకాల పేర్లతో ఆయన అవినీతి గురించి అప్పట్లో చేస్తూనే ఉన్నారు. tehalkare.com అని వాళ్ళు వేశారు. అందరూ చంద్రబాబు అంటే మనమేం చెప్పనవసరం లేకుండా ఓయమ్మ ఆయనంతా కరప్ట్ ఎవరు, మళ్ళీ ఆయనతోనే పొత్తులు పెట్టుకుంటారు. లాస్ట్ టైం మోడీ కూడా అన్నట్టున్నాడు, పోలవరం ఏటీఎం లాగా వాడుకుంటాడు. మళ్ళీ ఆయన పోయి ఆయనతో పెట్టుకున్నాడు. ఏది అన్ని తిట్లు తిట్టినా, బహుశా మోడీ అన్ని తిట్లు ఎవరి నుంచి తిన్నాడు ఆయన రాజకీయ జీవితంలో. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ కూడా ఎంత చేయగలరు చంద్రబాబు నాయుడు శక్తి. నిన్ననే లక్ష్మీపార్వతి గారు కలిస్తే ఆమెతో అన్న అంతకుముందు ఎప్పుడో ప్రస్తావించారు. ఎన్టీఆర్ గారు తాను పెళ్లి చేసుకుని ఆయన భార్యను కూడా ఉంపుడు గట్టె కింద ఉంచుకున్నామగా క్రూరంగా నీచంగా చిత్రీకరించిన ఘనత, దాన్ని క్యారీ చేసిన ఆ మీడియా ఏదైతే ఆయన నెత్తిన పెట్టుకున్నారో, లేకపోతే ఈయన పెంచి పోషించిందో, లేకపోతే వాళ్ళు ఈయన నెత్తిన పెట్టుకున్నారో ఆ మీడియా, వీళ్ళ శక్తిని, అంటే నెగటివ్ సైడ్ ఎంత శక్తిమంతులు అంటే బహుశా సైతాన్ అనేది అంటే దానికి రూపం ఏదన్నట్టు మళ్ళీ ఈయన మహారాక్షసులు సైతాన్ ఏదైతే మన నెగటివ్ ఇవి ఉన్న అన్నీ కలిస్తే లక్షణాలు కానీ శక్తులు కానీ అవి పరాకాష్ఠగా ఉంటే ఏదైనా చేయగలరు ఆయన. అన్నీ అధికారం కోసం, అది తన కోసం. అక్కడ మామ లేదు, లేదా ఇంకా తమ్ముడు లేడు, ఇంకా ఏదో అవతల మామ కుటుంబం ఉండదు. ఇప్పుడు కలిసిన వదిన అప్పట్లో ఈయన దెబ్బతిన్నోళ్ళే, దగ్గుబాటి కానీ పండుగ. మరి ఆయన కుటుంబం దాని మీద ఉందో లేదో తెలియదు, కానీ ముందని ఈ మధ్య కనిపిస్తుంది. కొడుకుని ఎట్లో అట్లా చేయాలని, తన వారసుడిగా తీసుకొచ్చి పెట్టాలనే ప్రయత్నం ఆయన చేస్తుంది. ఎక్కడ యూని వదిలాడు? ఇవన్నీ దేనికోసం అంటే
మొత్తం ఈ అధికారం అంతా కూడా నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రాన్ని మింగేయడానికి, అమ్మిలి మింగేయడానికి, మళ్ళీ కొత్త దారులు, కొత్త గాల్లో స్కీములు, దాని నుంచి టోటల్ 200% సైఫని బయటికి మళ్ళించారు. సో ఈయన విజయబాబు గారు అట్లా పైన తడిమినట్టున్నారు. 6 లక్షల కోట్ల పైన కనిపిస్తుంది. అందులో ఏది ఇంకా ఎక్కువ ఉంటాయేమో ఈయన తడిమితేనే అవి దొరికినట్టున్నాయి. దీనికోసం ఒక సిఏజీ లాంటిది సపరేట్ పెడితే చంద్రబాబు నాయుడు గారు అది చెక్ చేస్తే ఎంత లోతుకుపోతుందంటే బహుశా 10 ఏళ్ళు పడుతుంది. ఈయన ఈ 40 ఏళ్లలో ఒక కళగా దాన్ని ఎట్లా అభివృద్ధి చేశాడు. రైట్ ఫ్రమ్ 78లో తొలి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అక్కడి నుంచి అప్పట్లో ఇప్పటికీ ఓ సామెతలాగా నానుడిలాగా అయింది. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లని అప్పుడు అన్నట్టున్నారు. ఇప్పుడు 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అన్నారు. దానికే ఒక అంతు ఉండదు, అయినా అనుకోవచ్చు. ఎలా చేయగలిగాడు అని అంటే దాంట్లో ఒక దానికి అవసరమైన ఏదైనా ఒక దగ్గర మనం 10 రూపాయలు చేస్తే దాంట్లో ఒక రూపాయో, రూపాయో, 2 రూపాయలు అవినీతికి స్కోప్ ఉంది. అంతకుముందు ట్రెడిషనల్ కాంగ్రెస్లో అలా నడిచేది అది. ఈయన వచ్చాక అసలు 10 రూపాయలదే లేని స్కీమ్ను క్రియేట్ చేసి వీలైతే 10 లేకపోతే ఇంకో 2, 3, 12 రూపాయలైనా సరే దాంట్లో వచ్చి రాబట్టడం అనేది ఈయన ఒక ఆర్ట్గా డెవలప్ చేయాలి. అవే మనకు కనపడతాయి. అప్పట్లో మా అందరికీ కొత్తగా అప్పట్లోనే జర్నలిజంలో చూసేవాళ్ళం. ఫస్ట్ నాకు గుర్తుండి అయితే ఈయన రాజకీయాలు రాగానే ఫస్ట్ అక్కడ తిరుపతిలో ఒక హోటల్ ఉండేది, విష్ణుప్రియ హోటల్ అని, దాన్ని లాగేశారు. ఆ తర్వాత భువనేశ్వరి కార్బైడ్ అనేది పెట్టుకున్న దాని మీద మోహన్ బాబు వాళ్ళందరూ కూడా, ఆయన మోహన్ బాబు గారు వాళ్ళు కూడా అప్పుడు విమర్శలు అవి చేశారు, ఆరోపణలు చేశారు. ఎవరో పెట్టిన దాని మీద ఈయన ఇంట్లోకి దాన్ని కబ్జా చేశారు. దాని తర్వాత హెరిటేజ్ అనేది పెద్ద ఇది. ఆ జర్నీ, హెరిటేజ్ జర్నీ అందరికీ తెలుసు. కోఆపరేటివ్ మూవ్మెంట్ నాశనం చేశారు. డైరీని క్లోజ్ చేయించారు. దూరదృష్టి బాగా ఎక్కువ ఉన్నట్టు. ఈ రోజుల్లో డైరీకి ఎంత ఉంటుంది, పాలల్లో క్యాష్ని ఎట్లా వైట్ చేసుకోవచ్చు, లేదా వేల కోట్ల దీన్ని ఎట్లా చేయొచ్చు, పవరు డబ్బులు అబ్జర్వ్ చేసుకోవడం అన్నీ కూడా ఆయనకు తెలిసినట్టుంది. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి నాకు బాగా గుర్తు 90 ఈయన ముఖ్యమంత్రి కాగానే అయిన 3 నెలలకే హెరిటేజ్ ఇంకా చిన్నది డైరీ యూనిట్లు మోడర్న్ ఇవి తీసుకురావడానికి ట్యాక్స్ వెసులుబాటు కల్పిస్తూ డెఫర్మెంట్ ట్యాక్స్ అని వచ్చిన 3 నెలలకే. దానివల్ల బెనిఫిట్ అయింది ఎవరు మెయిన్ అంటే హెరిటేజ్. అప్పట్లో దాన్ని మొత్తం కలిసి 5 కోట్లు 6 కోట్లు ఉండే కంపెనీ. దానికి అంటే డెఫర్మెంట్ ట్యాక్స్ అంటే పన్ను వసూలు చేయాలి, గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఎన్నాళ్ళు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండాలి బెగ్గా గుర్తు. అక్కడ నుంచి 2001 2002 వరకు తీసుకున్నాడు. మళ్ళీ రీపేమెంట్ అది 5 కోట్లు 6 కోట్లు వచ్చింది. ఆయన కంపెనీ కంటే ఎక్కువ ప్రజల సొమ్ము వచ్చింది. ప్రజల సొమ్ము అప్పుడే ఎట్లా రాబట్టగలిగాడు అనేది తెలుస్తుంది. దాంతోనే ఎక్స్పాన్షన్ మొదలైంది. దీని రీపేమెంట్ ఆఫ్టర్ 15 ఇయర్స్ ఎంతో పెట్టారు. నాకు తెలిసి 2011 తర్వాత రీపేమెంట్ మొదలైంది. అంటే దాదాపు 12 ఏళ్ళు 13 ఏళ్ళు మొత్తం ఈ 5 కోట్లు ప్రజల సొమ్ము ఏదైతే ఉందో దాని మీద పైసా ఇంట్రెస్ట్ లేదు, గవర్నమెంట్కు కావాల్సిన ఇది లేదు. 11లో మొదలై మొన్నటి వరకు ఉన్నట్టు రీపేమెంట్, నామినల్ ఇంట్రెస్ట్, మధ్యలో ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంత కళాహృదయం కానీ దాంట్లో ఒక ఎక్స్పర్టైజ్ ఇది కానీ ఎవరికైనా ఉంటుంది అయితే నేను అంటే అప్పట్లోనే ఈయన స్కిల్ ఎట్లా డెవలప్ చేసుకున్నాడు. ఈయన ఈరోజు ఏదో పేరు పెట్టాడు స్కిల్ బిల్ అనేది, అప్పుడే మొదలైంది. ఏమీ లేని దాని నుంచి ఎట్లా లాగాలి. హోటల్ తీసుకోవడం కూడా నాకు గుర్తుండే, అప్పట్లో వినేవాళ్ళం ఎవరికో అప్పుడు దానికి దీనికి మహాదోపిడి
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి గత ప్రభుత్వం వరకు ఆయన చేసిన అవినీతి ఏంటి, ఆ అంశాలన్నింటినీ కూడా నేను స్వయంగా చూశానని చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాను జర్నలిస్ట్గా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన మహా దోపిడీ ఏంటి అనే దానికి ఆ వివరాలన్నింటినీ కూడా చెప్తున్నారు. మహా దోపిడీ పుస్తకాన్ని విజయబాబు ప్రస్తుతం రచించారు. ఆయన 7 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కూడా ఈ పుస్తకంలో రచించినట్టుగా చెప్తున్నారు. స్కిల్ బిల్ అని ఆయనకి పేరు పెట్టారు. ప్రధానంగా స్కిల్ స్కామ్లో దొరికిపోయారు చంద్రబాబు. ఈ విధంగా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా అవినీతికి పాల్పడిన అన్ని అంశాలని కూడా వివరిస్తూ ఈ మహా దోపిడీ అనే పుస్తకం ఉండబోతోందని కూడా చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అధికారం కోసం ఇప్పుడు పవన్ని, బీజేపీని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారు. ఈ రకంగా తన కెరీర్లో ప్రతి అడుగులోనూ ఆ రకంగా వాడుకుని వదిలేయడం అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటే అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.